అరుణాచలం చేరుకున్న తర్వాత మేమొక సత్రంలో స్టే చేశాము. అక్కడ రోజు రూ. 100 మాత్రమే. అరుణాచలం చేరుకున్న తర్వాత మేమొక సత్రంలో ఉన్నాం. అక్కడ గదులు మాత్రం సెపరేట్‌గా ఉంటాయి. కానీ ఫుడ్ అక్కడ ఉండదు. భోజనం కోసం బయట చాలా తెలుగు హోటల్స్ ఉంటాయి. అక్కడ రూ. 100కే మంచి తెలుగు భోజనం ఇస్తారు. అలాగే స్వామివారి అన్నదానం కూడా అందుబాటులో ఉంటుంది. మేము స్నానం చేసి అరుణాచలగిరి ప్రదక్షిణ కూడా చేశాం. గిరి ప్రదక్షిణ చాలా ఆధ్యాత్మికంగా అనిపించింది. అరుణాచలగిరి చుట్టూ నడవడం నిజంగా చాలా పవిత్రమైన అనుభూతి. ఆ తర్వాత మేము అరుణాచలేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఆ రోజు హోలీ పండుగ కావడంతో చాలా ఎక్కువగా జనాలు వచ్చారు. దర్శనం కోసం పెద్ద లైన్ ఉంది. దాదాపు 2 గంటల పాటు లైన్లో నిలబడి చివరికి స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఆ అనుభవం నిజంగా చాలా పవిత్రంగా అనిపించింది.